హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్పెషల్ చికెన్ కర్రీ. ఈసారి చికెన్ కర్రీ చేసేప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. దీని టేస్ట్ అస్సలు మర్చిపోరు, అంత టేస్టీగా ఉంటుంది. బయట రెస్టారెంట్స్, హోటల్స్లో కంటే కూడా డబుల్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా రెసిపీని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ చికెన్ కర్రీ రెసిపీకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1 కిలో చికెన్ తీసుకొని పసుపు, లెమన్ వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో 1.5 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపు 1/2 టీ స్పూన్, చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు. అన్ని మసాలాలు వేసుకొని అన్నీ బాగా కలిసేట్లుగా చికెన్ పీసెస్కు పట్టించి బాగా కలుపుకొని ఈ చికెన్ను మూత పెట్టి 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కసూరి మేతి 1 టీ స్పూన్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా ఒక మిక్సర్ జార్లో కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటోలను యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ 1/2 టీ స్పూన్, సాల్ట్, అలాగే పెరుగు 1 టేబుల్ స్పూన్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలిసేట్లుగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నుండి 8 నిమిషాల వరకు చికెన్ను మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కుక్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఈలోగా స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి 3 యాలకులు, దాల్చిన చెక్క 2 ఇంచులు, లవంగాలు 4, మరాఠీ మొగ్గ 2, స్టార్ ఎనీస్ 2, స్టోన్ ఫ్లవర్ కొంచెం, గసగసాలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 6, బాదాం 4, ధనియాలు 1 టేబుల్ స్పూన్ అన్నీ మిక్సర్ జార్లో వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి స్పెషల్ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ని ఒకసారి కలుపుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మసాలా పౌడర్ చికెన్ పీసెస్కి అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ను లిడ్ లేకుండా 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్టీగా, యమ్మీగా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. హాట్గా సర్వ్ చేసుకోవడమే. ఈ చికెన్ కర్రీ ఎలాంటి స్పెషల్ రైస్లో కానీ, రోటీ, పుల్కా, అలాగే పూరి ఎలాంటి కాంబినేషన్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.